అందువల్ల ఆ కృష్ణ భగవానుడి యొక్క పాదపద్మములకు, అలాగే శారదా అమ్మవారి పాదపద్మములకు, జగద్గురు పాదపద్మములకు సాష్టాంగ నమస్కారాలు ముందుగా అర్పిస్తూ ఈరోజు మాసం మానసోల్లాసం 10వ నెల కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేటువంటిది మనకు ఆనవాయితీ కాబట్టి ప్రార్థన ఎల్లాప్రగడ వెంకట నరసింహ గారు వస్తున్నారు. కూచినిపూడి వారు ఆంజనేయ స్వామి సన్నిధిలో ఉండి నిరంతరం కూడా ఆంజనేయ స్వామి అనుగ్రహానికి పాత్రులైనటువంటి వ్యక్తి ఆయన. సభాయ నమః. ఎంతమంది పెద్దలు విద్వత్సభలో పాల్గొనే అదృష్టం నాకు కలిగినందుకు ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏ పనికైనా ముందుగా మన వినాయకుడిని స్మరించుకుని ఆయన ప్రార్థనతో ప్రారంభించుకుంటాం. ఆ విధంగా వినాయకుడిని ప్రార్థిద్దామని పెద్దల అనుమతితో ఘన శూర్పోపమకర్ణ నాగముఖ నా కామ్యంబులన్ తీర్పుమా ఘన వేదోపనిషన్నుత గణప విఘ్నాదీశ గౌరీసుత ఘన నాగాంచిత యజ్ఞ సూత్రధర దుఃఖంబుల్ తొలంగింపుమా వినవే మా మొరలన్ దయాకరుడ శ్రీ విష్ణాది సేవ్యానతుల్. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరి వర్ణిని నిత్యం పద్మాలయాం దేవి సామాం పాతు సరస్వతి భగవతి నిశేష జాడ్యాపహ. ధన్యవాదాలండి. ప్రార్థనా కార్యక్రమంతో ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభింపజేసినటువంటి మీకు మిగుల ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ముఖ్య అతిథి కేసర పార్థసారథి శర్మ గారికి, అలాగే ఆహూతులైనటువంటి సుహృద్వరేణ్యులు, సాహితీవేత్తలు, పురప్రముఖులు, మహిళామతల్లులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, కీసర